ఏ స్థాయి అధికారులు నియమించుకుంటారో కానీ అందరు కలిపి ఈ రోజు నుంచే దీనికి సంబంధించిన కార్యక్రమాలు సమన్వయం చేయడానికి బల్కంపేట ఎల్లమ్మ ఆషాఢ మాస బోనాల సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి అవసరం ఉన్నటువంటి బాధ్యత కలిగినటువంటి శాఖలన్నీ ఒక సమన్వయ టీంగా ఏర్పడే విధంగా డిపార్ట్మెంట్ సపోర్ట్ డీసీపీ గారు జోన్ ఎక్కుంటే ఏసీపీ గారు మీ తరఫున అట్లే మీ తరఫున జోనల్ కమిషనర్ గారు డీసీ గారిని ఒక కన్ఫర్మ్ ఏరియాగా వాళ్ళందరూ కూడా డిప్యూట్ చేసి వాళ్ళు ఈ రోజు నుంచే వాళ్ళ లైసెన్స్ చేసుకునే వాళ్ళని సందర్భంగా కోరుతాను. సరే, అధికారులు ఎంత చేసినా ప్రభుత్వం ఎంత చేసినా స్థానికంగా ప్రజల యొక్క సహకారం లేకపోతే కార్యక్రమం ఇబ్బంది అవుతుంది. కాబట్టి మీ అందరూ కూడా హృదయపూర్వకంగా కోరుతా ఉన్నా, బల్కంపేట ఎల్లమ్మ దేవాలయం ఆశీర్వచనం కావాలనుకునే అందరూ కూడా ఆ అమ్మవారి ఆశీర్వచనం మా మీద కూడా ఉండాలనుకునేటువంటి వాళ్ళందరూ సేవకులుగా ఈ యొక్క బోనాల ఉత్సవాల్లో స్వయంగా భాగస్వాములు కావాలని, ఈ ప్రాంతం నుంచి ఉన్నటువంటి వ్యక్తులు కొంత భక్తులు బయటి ప్రాంతం నుంచి వచ్చే వాళ్లకు ఇంతకుముందు డీసీపీ గారు చెప్పినట్టుగా అల్లరి ముగ్గురు ఎవరంటే మీరే స్థానికంగానే పోలీసుల సహకారం లేకుండా దాన్ని నియంత్రించే విధంగా సమన్వయం చేసుకోవాలని, ముఖ్యంగా దేవాలయ నేను ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూడా కోరుతాను, మొత్తం దేవాలయాల సమితి యొక్క ఇన్స్ట్రక్షన్ ఇవ్వండి. ఇది జాతర సందర్భంగా ప్రసాదాలు తయారు చేసే సందర్భంగా కూడా ఎక్కడ కూడా హైజెనిక్ కాంప్రమైజ్ కావద్దు అవసరమైతే ఉత్సవాల్లో. ఎందుకంటే కొంత స్టోరేజ్ చేయాల్సి వస్తుంది లేదా ఎక్కువ క్వాంటిటీ తయారు చేయాల్సి వస్తుంది. ఆయా సందర్భంగా హైజెనిక్ క్వాలిటీ ఆఫ్ ఫుడ్ ప్రసాదం కూడా ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ లేకుండా చేయాలని చెప్పి కోరుతూ, డ్రింకింగ్ వాటర్ అండ్ ఫుడ్ మేజర్ ఇవే. దాని తర్వాత హెచ్ఎండబ్ల్యూ వాళ్ళు శానిటేషన్ సంబంధించి తప్పకుండా ఎప్పటికప్పుడు బ్లీచింగ్ కావచ్చు, క్లోరినేషన్ కావచ్చు, దానికి సంబంధించి కూడా చేయాలని కోరుతూ, తప్పకుండా అమ్మవారి ఆశీర్వచనం అమ్మవారి ఉత్సవాలు మనందరం కూడా నిమిత్త మాత్రం ఎంత ఘనంగా జరుపుకోవాలో అంత ఘనంగా జరుపుకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మా ప్రభుత్వం ఏర్పడ్డ మొదటిసారి ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి. ప్రభుత్వం అందుకే ఘనంగా జరగాలని ఒక 5 కోట్ల రూపాయలు అదనంగా కూడా ఇచ్చింది. దాంట్లో భాగంగా ఇంకా ఏర్పాట్లు స్వయంగా అందరూ భాగస్వాములు కావాలని ఇప్పటికే మరి జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో సమీక్షలు జరిపి ఒక్కొక్క అసిస్టెంట్ కమిషనర్ లెవెల్, ఒక్కొక్క ఎంఆర్ఓ రేంజ్ లెవెల్, ఎండోమెంట్ శాఖ, రెవెన్యూ, పోలీస్, జిహెచ్ఎంసీ తరఫున మీ యొక్క స్థానిక చిన్న చిన్న దేవాలయాలకు సంబంధించి కూడా అవగాహన సదస్సులు ఉత్సవం ఏ విధంగా ఘనంగా జరపాలనే ఏర్పాట్లను కూడా హైదరాబాద్ జిల్లా వరకు చేయడం జరిగింది. కాబట్టి దయచేసి ఉత్సవం అనేది హైదరాబాద్ గౌరవాన్ని, హైదరాబాద్ సంస్కృతిని మొత్తం దేశానికే కాదు ప్రపంచానికి చాటి చెప్పేటువంటి ఒక బోనాల జాతర హైదరాబాద్ విజయవంతం లోపల ప్రభుత్వంతో పాటు మీ అందరూ కూడా సహకరించాలని మరొకసారి కోరుతూ, అధికారులు ఏ నిర్దేశన, అధికారులు ఏమైతే చెప్పినారో వాటన్నింటినీ సూచన తప్పకుండా అమలు చేయాలి. ప్రభుత్వం ఎప్పటికప్పుడు దాన్ని పర్యవేక్షిస్తుందని మనం కూడా కోరుతూ, అందరికీ నమస్కారం. అమ్మవారి ఆశీర్వచనం అందరి మీద, మీ మీద, మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటాను. ఈ సందర్భంగా గౌరవ మంత్రి గారిని, ఇతర పెద్దల్ని పోస్టర్ రిలీజ్ అత్యవసర ద్వారాలతో ఏర్పాటు చేయాలి. మంచినీళ్ళు అందేదానికి కూడా చిన్న చిన్న హోల్స్ సామాన్య భక్తులకు మధ్యలో ఇవ్వడానికి ఇబ్బంది. సో అవి హైట్ స్టాండర్డ్ ఉంటాయి కానీ 8 feet అంటే ఎవరికి ఎక్కకుండా పోలీస్ వాళ్ళు అది హైట్ మరీ చిన్న ఉంటే మళ్ళీ ఎక్కుతారు కదా, అదొక ప్రాబ్లం. అంటే స్టాండర్డ్ 8 feet ఉంటాయి సార్ జాలీలు. అది 8 తర్వాత